గాయస్ కొన్ని సినారియోస్ మీరు తెలుసుకోవాలి. ఏంటి అంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ గాదు, ఫేక్ జాబ్ గాదు. సో, ఫేక్ రిక్రూట్‌మెంట్స్ కూడా జరుగుతా ఉన్నాయి. ఏంటి ఫేక్ రిక్రూట్‌మెంట్స్? ఎలాంటి సినారియోస్ జరుగుతా ఉన్నాయి? సో, ఇవన్నీ మనం ఖచ్చితంగా అవేర్‌నెస్ అవ్వాలి. అవేర్‌నెస్ అయ్యి అటువైపు మనం వెళ్ళకుండా ఉండడమే చాలా చాలా మంచిది. సో, వాటిల్లో కొన్ని పాయింట్స్ గురించి నేను మాట్లాడతాను. సో, ఇక్కడ ఏంటి అంటే ఫేక్ రిక్రూట్‌మెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటారు. సో, ఇది అందరికి తెలుసు. చాలా వరకు మీకు డేటా ఇస్తాము. మీరు టైప్ చేయాలి. మీకింత డిపాజిట్ చేయాలి, ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి అంటా ఉంటారు. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫేక్. ఓకే. అండ్ దెన్ ఇంకొక ఫేక్ రిక్రూట్‌మెంట్స్ అనేవి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, నేను ఎన్ని సార్లు వీడియోస్ చేసినా, ఎన్ని సార్లు ఇలా వద్దు, వెళ్ళొద్దు, బ్యాక్ డోర్‌లో వెళ్ళొద్దు అని చెప్పినా గాని, ఈవెన్ ఐ హావ్ సీన్ ఏవండీ మా ఫ్రెండ్ వెళ్ళాడండి. మా ఫ్రెండు రీసెంట్‌గా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాడండి అని చెప్పి. సో, ఇప్పటికి ఏందంటే ఇక అది మన ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ వస్తే చాలు అని అనుకోకండి గానీ, అలా అనుకోవడం అనేది తప్పు. మనం జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం. మన లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ జీవితంలో ఎదగడం అనేది మంచి విషయమే గానీ, కానీ ప్రాపర్‌గా ఆలోచించి సబ్జెక్ట్ నేర్చుకొని మంచిగా మన స్కిల్ సైడ్ గ్రో అయ్యడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొక సినారియో నేను చెప్తాను. రిక్రూట్‌మెంటే ఫేక్ రిక్రూట్‌మెంట్. అంటే మనము మామూలు జాబ్స్ అప్లై చేస్తున్నాం. మనము నార్మల్‌గా జాబ్స్ అప్లై చేస్తున్నాం. జాబ్స్ అప్లై చేస్తా ఉంటే డైరెక్ట్‌గా అప్లై అయిపోయింది. ఆళ్ళేం అడుగుతారంటే డబ్బులు అడుగుతారు. ఇనిషియల్‌గా కొంత అమౌంట్ ఇయ్యండి. మేము కన్సల్టెన్సీ థర్డ్ పార్టీ ద్వారా మేము రిక్రూట్‌మెంట్ చేస్తాము. టాప్ ఎంఎన్‌సీ కంపెనీస్ అన్నిటికి రిక్రూట్‌మెంట్ చేస్తాము. అని చెప్పి మీ దగ్గర కొంత 500 రూ. 1000 లేకపోతే 2000 3000 5000 డిపాజిట్ చేయించుకుంటారు. సో, దిస్ ఈజ్ ఆల్సో ఫేక్. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు గూడా ఏ కంపెనీ గూడా నాకు రిక్రూట్‌మెంట్ చేయడానికి డబ్బులనేది అడగడు. అది ఏ కంపెనీ అయినా గాని, స్టార్టప్ కంపెనీ అయినా గాని, ఎంఎన్‌సీ కంపెనీ అయినా గాని, ఏదైనా కావచ్చు. ఏ కంపెనీ అయినా మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ కోసం డబ్బులు అడగదు. రిక్రూట్‌మెంట్ కోసం డబ్బులు ఏ కంపెనీ కూడా అడగదు. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఆ ప్రాసెస్ చేయడానికి ఇది చేస్తాం, అది చేస్తాం అని డబ్బులు తీసుకోవడమే ఉంటుంది. సో, ఇది గూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌లీ ఫేక్. ఫేక్ రిక్రూట్. ఇంగా అంటే వాళ్ళు నార్మల్ జాబ్ పోర్టల్‌లోనే ఇండిడ్‌లో పెడతారు, నౌకరీలో పెడతారు, అన్నిట్లో పెడతారు. అండ్ డైరెక్ట్‌గా వి కెన్ సీ దట్ బ్యాక్ డోర్ జాబ్స్ అని కూడా డైరెక్ట్ నౌకరీలోనే ఉంటాయి. సో, అలా ఉందన్నమాట ప్రెజెంట్ సిట్యుయేషను. సో, దీన్నేంటి అంటే వీటన్నిటిని మీరు నమ్మారంటే మీరు మోసపోతారు. అండ్ దెన్ తర్వాత ఇంకా ఫేక్ రిక్రూట్‌మెంట్స్ ఎలా ఉంటాయి. చాలా మంది ఎలా ఉంటారంటే మీరు అంటే ఇప్పుడు మన ఫ్రెండ్సే మనల్ని ఎలా మోసం చేస్తారో చెప్తారు. వాడికి యాక్చువల్లీ ఒక పర్సన్ ఒక స్టూడెంట్ నిజంగా జరిగిన సినారియోస్ అండి ఇవన్నీ మన దగ్గర స్టూడెంట్స్ వచ్చి చెప్పే విషయాలే. ఒక స్టూడెంట్‌కి అంటే ఇంకొక స్టూడెంట్ రిఫరెన్స్ అమౌంట్ అంటే బ్యాక్ డోర్ జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి వాళ్ళు ఎవరి ద్వారానో వాళ్ళకి కాంటాక్ట్ వచ్చింది. కాంటాక్ట్ వచ్చిన తర్వాత నీకు ఇంకొక పర్సన్‌ని అంటే మీ ఫ్రెండ్ ఎవరన్నా తీసుకొచ్చే పనైతే ఇప్పుడు 3,00,000 చెప్పారనుకుందాం. వాళ్ళేమంటారు ఇంకొక పర్సన్‌ని నువ్వు తీసుకొచ్చే పనైతే నీకొక 30,000 తగ్గిస్తాము. ఆ 30,000 నీకిస్తాము. లేకపోతే రిఫరెన్స్ అమౌంట్ 50,000 ఇస్తాము. నీకు 70,000 ఇస్తామని చెప్పి అంటే ఫ్రెండ్సే అంటే వాళ్ళకి తెలిసి గాదు. వాళ్ళకేదో డబ్బులు కొంచెం మిగులుతాయని చెప్పి మనల్ని తీసుకెళ్ళి దాంట్లో ఇరికిస్తారు. ఇది గూడా చాలా సినారియోస్ జరుగుతా ఉన్నాయి. ఇది గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సినారియోస్ గూడా మీరు తొందరగా పడిపోవద్దు. అండ్ దెన్ ఇంగా ఎలా జరుగుతా ఉన్నాయి. ఫేక్ రిక్రూట్‌మెంట్ అండి. ఇంకొకటేంటి అంటే ఇంకొక సినారియో వచ్చేసి మీకు జెన్యూన్‌గా ఇంటర్వ్యూ జరుగుతది. జెన్యూన్‌గా ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతది. కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతది. అంతా అవుతది. కానీ జాయిన్ అయిన తర్వాత వెళ్తే అక్కడ కంపెనీ అనేది ఉండదు. మీరు రిక్రూట్‌మెంట్ జరిగేటప్పుడు, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మాత్రం కంపెనీ ఉంటది. సో, ఏందండి ప్లగ్ అండ్ ప్లే అంటారు. కంపెనీస్ అనేది ఒక సీటు 5,000 లేకపోతే క్యాబిన్ 20,000 కొన్ని నెలలు అంటే 1 మంత్, 2 మంత్స్‌కి తీసుకొని అక్కడ కొంత రిక్రూట్‌మెంట్ జరిగి రైట్. అక్కడ కొంత రిక్రూట్‌మెంట్ జరిగిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే ఆ డబ్బులనేది కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఈ బ్యాక్ డోర్ జాబ్స్ అని చెప్పి ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫేక్ రిక్రూట్‌మెంట్. అండ్ డబ్బులు తీసేసుకుంటారు. తర్వాత కంపెనీ అక్కడి నుంచి తీసేస్తారు. ఇదొక సినారియో. ఇంకొక సినారియో ఉంది మళ్ళీ. ఫేక్ రిక్రూట్‌మెంట్ సినారియోస్‌లో ఇంకొక సినారియో ఉంది. ఏందంటే మొత్తము ఓకే. జెన్యూన్ గానే జాబ్ వస్తుంది. జెన్యూన్ గానే కంపెనీలో జాయిన్ అవుతారు. జెన్యూన్‌గా అంటే అదే ఇంగా ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అంతా అటెండ్ అవుతారు. కానీ జాబ్ రోల్ విషయానికొస్తే నాన్ ఐటీ, టెక్ సపోర్ట్ లేకపోతే యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్ ఆ జాబ్స్ కోసం మీరు 3,00,000, 4,00,000 కడుతున్నారంటే సీ హౌ డమ్ యూ ఆర్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరెంత తెలివి తక్కువలో అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్ ఫ్యూచర్ ఉండదు. అండ్ తర్వాత టెక్ సపోర్ట్, నాన్ ఐటీ అంత బ్రైట్‌గా ఏమి ఉండదు. దానికోసం మీరు బ్యాక్ డోర్‌లో డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం అనేది అది ఎంత వరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇదొక టైప్ ఆఫ్ ఫేక్ రిక్రూట్‌మెంట్ సినారియో.
అండ్ ఇలాంటి సినారియోస్ చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ మీరు ఒక్కటే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఒకటే నమ్మండి. మీరు ఒక రూపాయి ఖర్చు పెడుతున్న ఒక 10,000 లేకపోతే ఒక 50,000, ఒక 70,000 ఖర్చు పెడుతున్నారంటే మీరు ఏం నేర్చుకుంటున్నారు? మీకొచ్చిందేంటి? వాళ్ళ మీద జాబ్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం సెకండరీ. దట్ ఈస్ సెకండరీ. ఇనిషియల్‌గా మీరు నేర్చుకుంటున్న స్కిల్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇలాంటి సినారియోస్ చాలా జరుగుతా ఉన్నాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో జాబ్ తెచ్చుకున్నారు. ఏం కాలేదు. మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. ఇంకోడు జాయిన్ అయ్యాడు. సో, ఇలా ఎన్ని చెప్పినా అంటే వద్దు జాయిన్ అవ్వద్దని చెప్పినా జాయిన్ అవ్వాలి అవుతానే ఉంటారు. వాళ్ళ లైఫ్స్ అనేవి స్పాయిల్ చేసుకుంటూనే ఉంటారు. సమ్‌వాట్ నేను చేసే ఈ ఇన్ఫర్మేషన్ గాని, ఈ అవేర్‌నెస్ గాని ఒకరిద్దరన్నా గాని రియలైజ్ అయినా గాని ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిబిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.